పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రిలో దీనికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మాత్రం అనుమతులు జారీ చేసింది. అయితే నిజానికి ఇదొక మంచి ఇనిషియేటివ్ అనుకోవచ్చు. ఎందుకంటే దీనికోసం అని చెప్పేసి జీవోని కూడా పాస్ చేయడం జరిగింది. దానికోసం 38 కోట్లు వెచ్చించి ఆ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనందరికీ తెలుసు రామ్ చరణ్ మరియు ఉపాసన వాళ్ళు పిఠాపురంలో ఒక పెద్ద హాస్పిటల్ పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభించారని తెలిసింది. అయితే ఇప్పుడు ఇంకొక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్ ఫిజిషియన్స్ దగ్గర నుంచి అనస్థీషియా వరకు ప్రతి ఒక్క ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ డాక్టర్, అది కూడా అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ మాత్రమే ఇక్కడ ఉండబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్స్ కంటే ముందు పిఠాపురంలో ఎప్పుడైతే ఆయన సభలు నిర్వహించారో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఇక్కడున్న ప్రజలకి హెల్త్ పరంగా వసతులు కరెక్ట్ గా లేవు, మీ అందరికీ ఆరోగ్యం పరంగా నేను మెడికల్ అన్ని తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి 38 కోట్లు వెచ్చించి పిఠాపురం ప్రజల కోసం తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఒక్క హాస్పిటల్లో 100 బెడ్స్ ఉండే విధంగా, అంటే సడన్ గా ఎక్కువ ఇప్పుడు టైఫాయిడ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సడన్ గా, లేకపోతే ఒకేసారి ఏమన్నా వైరల్ ఫీవర్స్ లాంటివి వచ్చినా, పిల్లలకి ఏమన్నా అయినా ఏదైనా యాక్సిడెంట్ ఒకేసారి ఒక 100 మందికి వైద్యం చేసే విధంగా అక్కడ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా ప్రతి ఒక్క దానికి ఒక స్పెషలిస్ట్ డాక్టర్, ఆయన కింద ఒక 10 మంది అసిస్టెంట్స్, మొత్తంగా 66 మంది సిబ్బందితోనే అయితే అక్కడ ఉండబోతున్నారు. 66 పోస్టులకు కూడా వీళ్ళు అంటే వాటిని భర్తీ చేసేందుకు ఇప్పుడు ఒక హాస్పిటల్ వచ్చిందంటే అందులో మనకు వార్డ్ బాయ్స్ కావాలి, అదేవిధంగా నర్సులు కావాలి, డాక్టర్లు కావాలి, మిగతా అంత స్టాఫ్ అందరు కూడా కావాలి. అంటే ఓన్లీ అవసరమైన పోస్టులే, అంటే మెయిన్ ఇంపార్టెంట్ పోస్టులే 66, మిగతా ఇంకా చాలా ఉంటాయి. సో ఈ ఒక్క హాస్పిటల్ ద్వారా చాలా మందికి హెల్త్ కోసం బెనిఫిట్ అవుతుంది, అదేవిధంగా చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అయితే ఎలక్షన్ ప్రచారం టైంలో ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో వాటిని ఒక్కొక్క దాన్ని అయితే తీర్చుకుంటూ వస్తున్నారు. సో మొత్తానికైతే మనకు విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా, మిగతా అవసరాలు తర్వాత విషయం. విద్యా వైద్యం రెండు ఉంటే ప్రతి ఒక్కరు ఎలాగైనా బతకగలుగుతారు. విద్య నేర్చుకుంటే వాళ్ళు ఏ జాబ్ అయినా చేసుకుంటారు, వైద్యం ఉంటే వాళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళకు ఎవరికైనా సరే వైద్యం, ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నిజానికి దీని వల్ల చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పిఠాపురం నుంచి ఏదైనా పెద్ద హాస్పిటల్ వెళ్ళాలి, ఏదైనా ఒక పెద్ద రోగం వచ్చింది అంటే కాకినాడ వరకు వెళ్లాల్సిన పరిస్థితి. మరి అటువంటిది పిఠాపురంలో హాస్పిటల్స్ లేవంటే ఉన్నాయి, కానీ అవిట్లలో అంత స్పెషాలిటీ లేదు. సో ఈయన మాత్రం ఇప్పుడు అంత స్పెషలైజ్డ్ డాక్టర్స్, ఆ డాక్టర్స్ పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసి ఆయన సైడ్ నుంచి వాళ్ళ టీం అంతా తీసుకుంటారు. దాని తర్వాత కింద స్టాఫ్ ఏదైతే ఉంటారో మెడికల్ రిసోర్సెస్ కి సంబంధించి వాళ్ళు మెడికల్ కోర్సెస్ అన్ని చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఫస్ట్ గా ప్రయారిటీగా తీసుకొని వాళ్ళందరినీ తీసుకోబోతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలకి నాణ్యమైన వైద్యం ఇవ్వాలి అనేదే కూటమి ప్రభుత్వం. అంటే గతం నుంచి కూడా ఆయన ఎప్పుడైతే ప్రచారం చేసి పాదయాత్ర కానీ అన్ని చేసినప్పుడే ప్రతి ఒక్క స్థాయిని ఎక్కడెక్కడికి వెళ్ళాడో అన్ని కూడా ఎగ్జామిన్ చేశాడు. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం సౌకర్యాలు ఉన్నాయి, ఏం లేవు అని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆయన హామీలు మాత్రం వాడి ప్రకారం ఇచ్చాడు. ఇక్కడ ఇది లేదు, ఇది స్థాపించాలి, ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని నెరవేర్చాలి. సో ఈ విధంగా అన్ని నిర్ణయించుకొని ఇప్పుడు మాత్రం ఓవరాల్ గా ఇక్కడ వైద్యానికి సంబంధించి ఉచితంగా నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికి కూడా అందించాలి. ముఖ్యంగా డబ్బులున్న వాళ్ళంటే వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తారు, దూరం ఎక్కడెక్కడికైనా వెళ్ళాలి, వాళ్ళు వైద్యం చేయించుకుంటారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? గతంలో కూడా ఇక్కడ పిఠాపురంలో వైద్యం చేయించుకోవడానికి అసలు సదుపాయాలు లేవు. వారు ఏది చేయించుకోవాలన్నా ఖచ్చితంగా కాకినాడకు వెళ్ళాల్సిందే. కొంతమంది మార్గ మధ్యలో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన మాత్రం 100 పడకల ఆసుపత్రికి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ జియో వచ్చిన తర్వాత తొందరలోని హాస్పిటల్ కూడా ప్రారంభం అవ్వబోతుంది. అది ప్రారంభం అయిన తర్వాత పిఠాపురంలో ప్రజలందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారని క్లియర్ గా అర్థమవుతుంది.